అంటే మాధవ, మీరేనా పరమాత్మ? అవును పార్థ, నేను పరమాత్మను. నీవు కూడా పరమాత్మవే పార్థ. కానీ నీవు ఇప్పటికీ జాగృతం కాలేదు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను. అయితే మాధవ, మీ పట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా? అవశ్యం. నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ. ఈ సకల లోకాన్ని నేనే. నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును. నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని. ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని. అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను. ఈ మానవులందరూ నేనే. నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని. నేనే దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది. అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా.
నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది. అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. అంటే మాధవ, మీరేనా పరమాత్మ? అవును పార్థ, నేను పరమాత్మను. నీవు కూడా పరమాత్మవే పార్థ. కానీ నీవు ఇప్పటికీ జాగృతం కాలేదు. నేను ఈ రహస్యాన్ని తెలుసుకున్నాను. తదాత్మానం సృజామ్యహం. అయితే మాధవ, మీ పట్ల అంకిత భావం ఉంటే ఈశ్వరుని పట్ల అంకిత భావం ఉన్నట్లే కదా? అవశ్యం. నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ. ఈ సకల లోకాన్ని నేనే. నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును. నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని. ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని. అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను. ఈ మానవులందరూ నేనే. నేనే స్వర్గాన్ని, నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని. నేనే దుర్యోధనుణ్ణి. అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. భావం ఉన్నట్లే కదా? అవశ్యం. నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ. ఈ సకల లోకాన్ని నేనే. నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును. నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని. ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని, అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను. ఈ మానవులందరూ నేనే. నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని. నేనే దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను.
ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది. అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది. అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఉన్నట్లే కదా? అవశ్యం. నా పట్ల ఉన్న అంకిత భావమే పరమాత్మ పట్ల అంకిత భావం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించు పార్థ. ఈ సకల లోకాన్ని నేనే. నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును. నేనే సూర్యుడిని, నేనే చంద్రుడిని. ఈ నక్షత్రాలన్నీ నేనే, ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే. నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని. అలాగే ఒక మొక్కపై తొడిగిన మొగ్గ కన్నా నవ్యుడను నేను. ఈ మానవులందరూ నేనే. నేనే స్వర్గాన్ని, నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని. నేనే దుర్యోధనుణ్ణి. అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను.
నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది. అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది. అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. దుర్యోధనుణ్ణి, అలాగే అర్జునుడిని కూడా నేనే. అది ఎలా సంభవం మాధవ? మీరు జన్మించటం పెద్దలు అనేకులు తమ జీవితకాలంలో చూశారు. మేము నవమాసాలు మోసి మీకు జన్మనిచ్చిన మీ మాత జీవించే ఉన్నారు. మీరు పురాతనులు, నాశనం లేనివారు ఎలా అవుతారు? నీవు శరీరాన్ని చూస్తున్నావు, కానీ నేను ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నేను అనేక జన్మలెత్తాను పార్థ. నేను అనేక అవతారాలను ధరించాను. ఎన్నో శరీరాలతో జన్మించాను నేను. అలాగే ఈ మట్టిలో కలిసిపోయాను. ఇక ముందు కూడా నేను పదే పదే జన్మిస్తుంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు సత్పురుషులను ఉద్ధరించేందుకు, అధర్మపరుల వినాశనానికి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకై నేను జన్మిస్తుంటాను. ఇది ప్రతి యుగంలోనూ జరుగుతూ వచ్చింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. నేనే నాశనం లేని పరమాత్మను. నేనే మత్స్యావతారాన్ని, నేనే వామనావతారాన్ని, నేనే పరశురాముణ్ణి, నేనే రామావతారాన్ని కూడా. నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, నేనే సరస్వతి లక్ష్మి పార్వతిని కూడా. నేను పురుషుడను కాను, స్త్రీని కాను, నపుంసకుడిని కాను. నేను శరీరాన్ని కాను, శరీర అవయవాలను కాను. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు. నేను జ్ఞానాన్ని, సృష్టిని, చైతన్యాన్ని. నేను పరబ్రహ్మను. నేనే సర్వస్వాన్ని. అలాగే నేను ఏమీ కాను. ఈ విధంగా ప్రతి యుగంలోనూ జరిగింది, అలాగే ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానాన్ని పొందుతావో పార్థ, అప్పుడే నీవు నాలో ఐక్యం కాగలవు. స్వయంగా నీవు కూడా నా మాదిరిగా నిన్ను నీవు పరమాత్మ స్వరూపంగా గుర్తించగలవు.